డాక్టర్గా కెనడాలో బాగా సంపాదించారు. భార్య, ఓ కొడుకు. ఎంతో సంతోషకరమైన కుటుంబం ఆయనది. కానీ ఉన్నట్లుండి ప్రపంచం తలకిందులైపోయింది. ఉగ్రదాడిలో భార్య, కొడుకు, కూతురు ప్రాణాలు కోల్పోయారు. జీవితం మొత్తం చీకటైపోయింది. కానీ ఆ చీకటిలో నుంచి ప్రపంచానికి కాంతిని పంచే వెలుగు దివ్వెలా వెలిగారాయన. కంటి చూపు లేక చీకట్లో బ్రతుకుతున్న ఎంతో మందికి కాంతిని పంచారు. మరెంతో మంది చిన్నారుల జీవితాల్లో విద్య అనే వెలుగులు పంచారు. ఆయనే డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాంటి ఓ గొప్ప వ్యక్తి ఇప్పటివరకు మనలో చాలామందికి తెలియదు. అందుకే మన వేటు న్యూస్లో ఆయన గురించి సాధ్యమైనంత మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1943 నవంబర్ 30న ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జన్మించిన సంకురాత్రి చంద్రశేఖర్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో PhD చేశారు. ఆ తర్వాత కెనడా ఆరోగ్య శాఖలో జీవశాస్త్రవేత్తగా ఉద్యోగం చేసేవారు. 1975లో కాకినాడకు చెందిన మంజరిని వివాహం చేసుకుని కెనడాలోనే స్థిరపడ్డారు. వీరిద్దరికీ ఓ కొడుకు, ఓ కుమార్తె జన్మించారు. ఆనందంగా సాగిపోతుంది ఆ కుటుంబం. 1985లో ఓ భారీ కుదుపు. జూన్ 23న భార్యాబిడ్డలను భారత్ పంపించేందుకు ఎయిర్ ఇండియా ఎంపరర్ కనిష్క 182 విమానం ఎక్కించారు. ఆనందంగా సెండ్ ఆఫ్ కూడా ఇచ్చారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే ఐర్లాండ్ సమీపంలో విమానాన్ని బాంబులతో పేల్చేశారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోగా అందులో చంద్రశేఖర్ భార్య మంజరి, 6 ఏళ్ల కొడుకు శ్రీకిరణ్, 3 ఏళ్ల కుమార్తె శారదలు కూడా ఉన్నారు. ఈ ఘటనతో సంకురాత్రి చంద్రశేఖర్ జీవితం మొత్తం తలకిందులైపోయింది. భార్యాబిడ్డల మరణంతో ఇక కెనడాలో ఉండలేక అక్కడ ఆస్తులన్నీ తెగనమ్మి కాకినాడకు చేరుకున్నారు. ఇక్కడకు రావడంతోనే 1989లో సంకురాత్రి ఫౌండేషన్ను స్థాపించారు. కుమార్తె పేరుపై 1992లో శారదా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి కుమారుని పేరు మీద 1993లో కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజీని స్థాపించారు. ఈ ఆసుపత్రి ద్వారా, దాని అనుబంధ సంస్థల ద్వారా ఇప్పటి వరకు 3,40,000 మంది పేదలకు 90% ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు చేయించారు. 38 లక్షల మందికి అవుట్ పేషెంట్ విభాగంలో సేవలందించారు. చూపు లేక చీకట్లలో బ్రతికే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ ఆనందంలోనే తన భార్యాబిడ్డలను చూసుకుంటున్నారు చంద్రశేఖర్. విద్యాలయాల ద్వారా కూడా లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. 30 ఏళ్లుగా నిస్వార్థంగా పేదలకు సేవ చేస్తూ అందులోనే తన కుటుంబాన్ని చూసుకుంటూ గొప్ప సంఘ సంస్కర్తగా అవతరించారు చంద్రశేఖర్. తనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ స్పందించారు. తానెప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదని, ఈ సమాజం కోసం తాను ఏం చేయగలనో అదే చేస్తున్నానంటూ తన ఉదారతను చాటుకున్నారు. అలాగే తను చేసిన సేవలో తన బృందం సభ్యులు ఎంతగానో సహకరించారని, వారందరి భాగస్వామ్యం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. వారందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నానన్నారు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆ కష్టాల్లో నుంచి వెలుగు చిమ్మే సూర్యుడిలా ఎదిగే గొప్ప గుణం కొంతమందికే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరే సంకురాత్రి చంద్రశేఖర్. అంతటి గొప్ప సంఘ సంస్కర్తకు పద్మశ్రీ అవార్డు దక్కడం నిజంగా సంతోషించాల్సిన విషయం. ఆయనకు వేటు న్యూస్ తరపున మనఃపూర్వకంగా శుభాకాంక్షలు. ఆయన ఇలాగే నిస్వార్థంగా సేవలందించి సమాజ శ్రేయస్సుకు కలకాలం తోడ్పడాలని కోరుకుంటూ ఈ వీడియో ఆయనకు అంకితం.